అలాగే ఒక సస్పెన్స్ కూడా ఉంది. ఒక సస్పెన్స్ కూడా చెప్తాను మీకు. లైఫ్ అనేది చాలా బిజీ అయిపోయింది ఒక్కొక్కరికి. ఇలాంటి మంచి మంచి ఫ్రీడమ్ టైం ఎవరు దొరకదు. సో దొరికేపు మంచిగా ఎంజాయ్ చేయండి మీరు కూడా. హలో గాయ్స్, వెల్కమ్ టు న్యూ వీడియో. ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా టెర్రస్ పైన నేను 12 hours స్టే చేయబోతున్నా. సో ఇది ఈ రోజు వీడియో వచ్చేసి మంచిగా ఇంట్రెస్టింగ్గా అసలు స్టే చేయడానికి మనకి ఏమేమి కావాలో ప్రతి ఒక్కటి బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇగో ఇవి టెంట్ స్టిక్స్ అన్నట్టు, ఇవి వీటితో టెంట్ అవుతాయి అన్నట్టు. ఇగో ఇవి టెంట్ మూలలు అంటారు, మూలలు. వీటిని మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే మట్టిలో వేసుకున్నప్పుడు యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం టెర్రస్ మీద వేసుకుంటాం కాబట్టి ఇవి ఏం అవసరం లేదు మనకు. ఇది పక్క పెట్టుకుందాం మనం. సో ఫస్ట్ మనం టెంట్ పరుచుకుందాం. సో ఫస్ట్ ఏం చేద్దామంటే ఇది ఓపెనింగ్ సైడ్, అదేమో కిటికీ. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే దీన్ని ఇట్లా ఇంటూ మార్క్ లెక్క స్టిక్స్ ఉంటాయి అన్నట్టు. ఆ స్టిక్స్ మనం దీంట్లో ఒకటి లోపలికి తీసుకోవాలి మనం. ఈ స్టిక్స్ అంటే ఎట్లా ఉంటాయంటే ఒకదాని ఒకటి ఇట్లా ఈజీగా లోపల పెట్టచ్చు. ఇట్లా అంతే, పెద్ద స్టిక్ అయిపోతుంది. ఇట్లా ఉంది కదా, దీన్ని నార్మల్గా తీసి ఇట్లా పెట్టుకున్నామంటే స్టిక్ అయిపోయింది. గంతే, ఈజీ. ఒక సైడ్ అయిపోయింది కదా, సేమ్ ఇంకో సైడు సేమ్ స్టిక్ అనేది సేమ్ పెట్టాలి మనం. స్టిక్స్ పెట్టి అయిపోయాయి మనం. సో ఇప్పుడు టెంట్ లేవట్టుకున్నాం పైకి. ఎట్లా పట్టుకోవాలంటే మిడిల్లో పట్టుకోవాలి. ఇట్లా మిడిల్లో పట్టుకున్నామంటే పైకి వచ్చేది. సో మనకి ఎక్కడ అడ్జస్ట్ కావాలో అక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి ఫస్ట్ మనం. కంప్లీట్, మా టెంట్ అయిపోయింది. ఇది మా దర్వాజా, ఓపెనింగ్ ప్లేస్. దిస్ అవర్ పిల్లో, చోటే గ్యాస్ ఇలా ఉన్నది. ఇదేంటిదో అనుకునే ముందు చెప్తుంది. ఇది మార్నింగ్కి గ్రీన్ టీ, ఇది ఇప్పటికి ఏంటి బ్రూ, ఇది ఆకలేసినప్పుడు తినడానికి కోసం చాక్లెట్. కరెక్ట్ సామాన్ మొత్తం చదువుకొని పైకి వచ్చారు 8 అయింది. ఇవన్నీ షిఫ్ట్ చేసి వచ్చేవరకు ఎగ్జాక్ట్ 9 అయింది. సో ఫస్ట్ మనం కాఫీతో మొదలు పెట్టుకుంటూ సో మనకు మంచి ముచ్చట పెట్టుకుందాం మనం. మంచి థింగ్స్ మన కామెంట్స్ కూడా పెట్టి ఆ కామెంట్స్ రీడ్ చేస్తాం మధ్యలో. అలాగే ఒక సస్పెన్స్ కూడా ఉంది, ఒక సస్పెన్స్ కూడా చెప్తాం మీకు. చలో ఫస్ట్ ప్రతి ఒక్కటి స్టే చేయడానికి మనకి ఏమేమి కావాలి. ముఖ్యమైనది ఏంటి, టెంటు. ఆ తర్వాత ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి మనకు గ్యాస్ కావాలి. అంటే టెంటు, గ్యాస్, ఫుడ్, ఈ 3 ఉంటే మనం సర్వే కావచ్చు మనం. సో ఈ లోకానికి సంబంధం లేకుండా మంచి పీస్ఫుల్గా, ఎవరితో డిస్టర్బెన్స్ లేకుండా, ఏ సౌండ్ లేకుండా మంచిగా టెర్రస్ మీదకి వచ్చి కూర్చుని ఇప్పుడు నేను. సో మనకి ఏమేమి కావాలో ప్రతి ఒక్కటి అన్నీ తెచ్చిపెట్టుకుని ఇప్పుడు నేను. సో మంచిగా 1 by 1 ప్రిపేర్ చేసుకుందాం, తిందాం, టైంపాస్ చేద్దాం, స్లీప్ వేద్దాం, మళ్ళీ మార్నింగ్ వేద్దాం, ఏదైతే ఎవరి డ్యూటీ వాళ్ళు చేసుకుందాం. ఓకేనా? సో మనం ఫస్ట్ ముందుగా గ్యాస్ అంటు పెట్టుకుందాం. మనం పాలు పోసుకుందాం. మనం బాటిల్ని కడిగి పోసుకోవాలి. సో ఇది లైఫ్ అనేది చాలా బిజీ అయిపోయింది ఒక్కొక్కరికి. ఇలాంటి మంచి ఫ్రీడమ్ టైం ఎవరు దొరకదు. సో దొరికేపు మంచిగా ఎంజాయ్ చేయండి మీరు కూడా. మంచిగా మరుగుతాను. మీకు చెప్పాను, నేను పాలు తెచ్చుకున్నా, బ్రూ ప్యాకెట్ తెచ్చుకున్నా, కాకపోతే షుగర్ తెచ్చుకోలేదు.
ఇంతే ఏదో ఒకటి అప్పటికి నేను ఏదో మర్చిపోతాను అనుకుంటూనే ఉన్నా, 10 సార్లు ఆలోచించిన. కానీ ఇప్పుడు షుగర్ కోసం మాత్రం కిందకి అస్సలు పోను. ఇప్పుడు ఎట్లున్నా అట్నే తాగుతా. పాలు మరిగిన ఇక్కడ తాగాలి. ఇక నిజంగా చెప్పాలంటే సేపు డికాషన్ లెక్క ఉండదు, చక్కెర లేకపోయారు. బట్ నాట్ బ్యాడ్, మంచిగా ఉన్నది. అసలు ఈ చాయ్ ఈ కాఫీ ఏం కనిపెట్టిర్రే. ఆమ్లెట్లోకి కారం వేసుకుందాం, లైట్గా పసుపు, చిటికెడే అంతా చిటికెడే. ఆ తర్వాత కొంచెం మసాలా, అన్ని మసాలా ధనియాల పొడి, గరం మసాలా అన్ని మిక్స్ చేసి పట్టుకొచ్చాయండి. టేస్ట్ సరిపోయిన తల్లుప్పు వేసుకుందాం. దీంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకుని ఆనియన్స్ వేసుకుందాం, అలాగే కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకుందాం. దీంట్లోకి మనం ఎగ్స్ కొట్టుకుందాం. మనం మొత్తం అన్ని కారం ఉప్పు మసాలా అన్ని కలుపుకుంగా ఇప్పుడు ఒక 15 మినిట్స్ పక్క పెట్టుకుందాం. మనం ఎగ్జాక్ట్గా టైం వచ్చేసి ఇప్పుడు ఎంత అవుతుందంటే 10 అవుతుంది ఇప్పుడు. సో ఇప్పుడు మనం లైట్గా కొంచెం ఆకలి అవుతుంది, కాఫీ తాగినా కొంచెం ఆకలి అవుతుంది నాకు ఇప్పుడు. సో అందుకోసం ఇప్పుడు ఏం చేస్తానంటే హిప్పీ మ్యాగీ తెచ్చుకున్నాం. ఇప్పుడు ఆ హిప్పీ మ్యాగీ చేసుకుందాం. హిప్పీ మ్యాగీ చేసుకున్న తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న ఎగ్ ఆమ్లెట్ కూడా ఉంది కదా, అది వేసుకుందాం. వేసుకున్న తర్వాత కొంచెం పోయి లోపలికి పోయి మనం కామెంట్స్ చదువుదాం. మనకి ఏమేమి కామెంట్లు వచ్చినాయో ఆ కామెంట్స్ అయిన తర్వాత మనం ఒక డ్రాయింగ్ చేద్దాం. అంటే ఒకటి ట్రై చేస్తాం. నాకైతే ఇప్పుడు బిల్కుల్ ఒక ముక్క కూడా నాకైతే. సో మనం ట్రై చేద్దాం. మనం కొంచెమైనా అర్థం రాదు, ఒక ఫోటో తీసుకుని ఆ ఫోటో లెక్క ట్రై చేస్తాను. అయితే మ్యాక్సిమం నాకైతే రాదు. అది ట్రై చేస్తే మనం పోయేది ఏముండదు, మనకు ఒక పెన్సిల్ అది కూడా తప్ప ఏముండదు. సో ట్రై చేద్దాం మనం పక్క. ఫస్ట్ మనం హిప్పీ మ్యాగీ చేసుకుందాం, ఇరిగా తిందాం. 4 ప్యాకెట్లు తెచ్చిన, 4 ప్యాకెట్లు ఎత్తా, ఇరిగా తింటా. ఎగ్ ఆమ్లెట్ తీసుకున్నా, అది కూడా తింటా. తిని మంచిగా డ్రాయింగ్ చేసుకుందాం. ఈ వీడియో నీకు ఇక్కడ దాకా చూసినావు అంటే నీకు ఏదో ఈ వీడియోలో కొంచెం మంచిగా అనిపిస్తుంది కాబట్టి ఇక్కడ దాకా చూసినావు. సో ఇట్లనే ఇంకా కొంచెం కూడా చూసి అయిపోతుంది. కానీ ఎంతైనా మనం బయటకు వచ్చి వండుకుంటా అంటే, అసలు మనం వండుకుంటా అంటే అది ఎట్లా ఉండాలి, టేస్ట్ మంచిగా ఉండకపోయి, కానీ ఒక థ్రిల్ మాత్రం మంచిగా చూసినావా. అదే ఇంట్లో చేసుకున్నాం అనుకో, ఒక ప్యాకెట్ ఒకరికి అయితే, మనం ఐడోలు ఎవరు లేరు కాబట్టి 4 ప్యాకెట్లు చేసుకున్నాం మనం. ఆకలి అవుతుంది నాకు. ఏ యూట్యూబర్ అయినా, ఏ ట్రావెలింగ్స్ అయినా, ఎవరైనా ఫస్ట్ ముఖ్యంగా ప్రియారిటీ దేనికి ఇస్తారంటే మ్యాగీకే, హిప్పీ మ్యాగీ. దాని తర్వాత ఏదైనా ఇంకా తొందరగా అయిపోతుంది. దానికి ఎక్కువ ఐటమ్స్ ఏం పట్టవు, ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి. ఇంకేసి మన దగ్గర గ్యాస్ లేకున్నా కానీ చోటు చేయవచ్చు. అసలు నేనేమనుకున్నా అంటే ఎగ్ మ్యాగీ వేరే వేసుకొని ఆమ్లెట్ వేరే వేసుకుందాం అనుకున్నాను. ఇక్కడ ఏమైందంటే మ్యాగీ వేసిన వాళ్ళు ఎగ్ మర్చిపోయినా, ఆమ్లెట్ పోద్దాం అనుకున్నా, అది కొంచెం మాడిపోయినట్టు అయింది లైట్ ఏమో. అందుకే సపరేట్ 2 కలిపినాయి. మరి ఏం చెప్తాం మరి. చలో మనం అయిపోయింది ఇక. చలో లోపల కూర్చుందాం అయ్యా మనం. ఇదే మన ఫుడ్ ఎట్లులేదు, మస్తు లేదు పర్రేవా. సో మనం తినుకుంటా మనకి ఏమేమి కామెంట్లు వచ్చినావు మంచిగా ఒక్కటి చదువుదాం మనం. ఫస్ట్ కామెంట్ వచ్చేసిందంటే సాయి అన్న, మీరు వీడియో చాలా బాగా చేస్తున్నారు సింగిల్గానే. ఓకే, థ్యాంక్ యూ బ్రో. సాయి కుమార్ బ్రో, అలాగే ఇంకో మామిడికాయ జ్యూస్ కూడా చేయండి. అలాగే ఇప్పుడు రంజాన్ స్పెషల్ వీడియోస్ కూడా చేయండి. రంజాన్లో జ్యూస్ చేస్తారు, ఆ జ్యూస్ ట్రై చేయవా ఒకసారి. 24 అవర్స్ ఛాలెంజింగ్ వీడియోస్ చేయవా. ఓకే డన్ బ్రో, చేస్తా. నెక్స్ట్ వచ్చేసి థ్యాంక్ యూ బ్రో, మంచి ఐడియా ఇచ్చిన. 24 అవర్స్ ఛాలెంజింగ్ వీడియో పక్కా చేస్తాను. సత్య వచ్చేసి కామెంట్ ఏం పెట్టిందంటే, బాటిల్స్ మొత్తం మెట్ల మీదకి వెళ్ళి డ్రాప్ చేస్తుంటే దానికి వ్యూస్ బాగా వస్తున్నాయి కదా, అలాంటి వీడియో ఒకటి ట్రై చేయకపోయినావు నువ్వు, వ్యూస్ చాలా బాగా వస్తాయి. ఓకే బ్రో, పక్క ట్రై చేసాను. నెక్స్ట్ పేరేంటి ఇది, జస్టిట్ పేరే జస్టిట్ అట. ఏమైనా కామెంట్ చేసిన అంటే, ఒక సర్కిల్ గీసుకో, ఆ సర్కిల్లో ఒక 24 అవర్స్ లేకపోతే నువ్వు 24 అవర్స్ లేదా 12 అవర్స్ కంటిన్యూస్గా ఆ సర్కిల్లో ఉండాలట, బయటకు పోతాడు. నాకైతే ఈ అన్నిట్ల కంటే కొంచెం మంచి ఇంట్రెస్ట్ అనిపించింది ఈ కామెంట్ అయితే. చదువుతా వినండి ఒకసారి.
పేరు వచ్చేసి అంత స్టార్ యాష్ అంత వేరే వేరే ఉన్న పేరు అది లిమిట్. కామెంట్ అయితే ఏమొచ్చిందంటే, ₹1 తీసుకొని నువ్వు ఒక రిలయన్స్ ఆర్ ఒక డీమార్ట్ ఒక ఏదైనా మాల్లోకి వెళ్ళి ఆ రూపాయితో ఏమైనా కొనగలవా, లేకుంటే దానికి రివెల్ ఛాలెంజ్ ఇవే పెట్టుకో. వావ్, గుడ్ ఐడియా. నాకు అర్థమయ్యేట్టు చెప్తాడు మీకు. ఎట్లా అంటే, ఒక రిలయన్స్ అన్న, ఒక డీమార్ట్ అన్న, ఒక విశాల్ మార్ట్ అన్న, ఈ మూడిట్లలో ఏదో ఒకటి డిసైడ్ అయ్యి అలా ₹1 పట్టుకొని పో. ఆ రూపాయితో మా మాల్లో ఏమైనా కొనగలవా, కొనగలిగితే ఆ టాస్క్ కంప్లీట్ అయ్యాడు. ఒకవేళ నువ్వు కొనలే అనుకో, దానికి రివెంజ్ ఛాలెంజ్ నువ్వే పెట్టుకో. బ్రో, నీ ఐడియా నాకు బాగా నచ్చింది. సో రివెంజ్ ఛాలెంజ్ కూడా నాకు కొంచెం కామెంట్ చేసి చెప్పు. పక్కా నీ మెసేజ్ కోసం నేను చూసుకుంటూనే ఉంటా. ఇప్పుడు నీ వీడియోని చేయడానికి నాకు 100% నాకు ఇంట్రెస్ట్ ఉన్నది. వీడియో లేదు, ఆ నెక్స్ట్ వీడియో పక్కా ప్లాన్ చేస్తా. సో నువ్వు ఆ లోపు నువ్వు 2-3 రోజుల్లో నాకు కామెంట్ చేసి చెప్పినావు అనుకో, రివెంజ్ ఛాలెంజ్ కూడా. రిలయన్స్ డీమార్ట్లో ₹1 కొనేది వస్తువు ఉన్నదా? ఉన్నది, నాకు ఐడియా వచ్చింది పక్కా. నేను చెప్పాను, ఆ వీడియోలో చెప్తాను, లేదా ఆ వీడియో చూపిస్తా మీకు ₹1 ఏం కొనన్నా. మాటల్లో పడి తిని కూడా మర్చిపోతాడు. ఇంకొక 2 కామెంట్లు ఉన్నాయి, 2 కామెంట్లు మాత్రమే ఉన్నాయి. రోహిత్ 12327 అంట కామెంట్ ఏమని చేసింది తెలుసా అంటే, బ్రో ఏమన్నా నీ గేమింగ్ ఆడొచ్చా, గేమింగ్ ఆడొచ్చినట్టయితే అది లైవ్ పెట్టు ఒకసారి, లేదా దాని మీద ఒక వీడియో చేసి పెట్టు. బ్రో గేమింగ్ అంటే ఎక్కువ నీ మధ్య ఆడేది మాత్రం పబ్జీ ఒకటే. బట్ పబ్జీ మీద అంత గ్రిప్ ఏం లేదు నాకు. ఇప్పుడు ఒకప్పుడు బాగుండే, లాక్డౌన్లో మాత్రం మంచిగా అదే టైంపాస్, అందరికీ టైంపాస్ అదే అయింది. లాక్డౌన్ వల్ల మొత్తం ఫేమస్ అయిపోయింది పబ్జీ అనేది. సో ఇప్పుడు నాకు కొంచెం గ్రిప్ లేదు. ఓకే, అలాగే కొంచెం కార్ డ్రైవింగ్లో కూడా కొంచెం గ్రిప్ ఉన్నాయి. RS9 ఏమో ఉంటాయి గేమ్, అది చూస్తా, ప్లాన్ చేస్తా అది కూడా వీడియో. పబ్జీ అన్న లేదా ఇంకో గేమ్ అన్న తీసుకొని ఎవరో లైవ్ స్ట్రీమా లేదా ఒక వీడియో చేస్తా పక్కా. లాస్ట్ కామెంట్ వాళ్ళు 034747 నాకు పేర్లే ఏం లేదు. కామెంట్ ఏం చెప్పాలంటే, నైస్ వీడియోస్, మీ మమ్మీ యాక్టింగ్ కూడా బాగా చేసింది మొన్న వీడియోలో, మాస్క్ వీడియోలో పర్లేదు, న్యాచురల్గా యాక్టింగ్ చేసింది మమ్మీ. థ్యాంక్ యూ బ్రో, మా మమ్మీకి చెప్తా పక్కా. నీ ఫ్యాన్ కామెంట్ చేసి చెప్పిందమ్మా, నువ్వు యాక్టింగ్ బాగా చేసినావు అని చెప్పాను. ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుంది వచ్చి. ఇంతే కామెంట్ వచ్చిందే, ఇంకా చాలా పాతే ఉన్నాయి కానీ ఈ మధ్యలో వచ్చిన కామెంట్ మళ్ళీ నెక్స్ట్ క్యాంప్ మళ్ళీ సర్వే వీడియో చేసినప్పుడు మళ్ళీ పక్క చదువుతా. సో తిన్న వెంటనే కొంచెం వాకింగ్ చేయాలి మీరు కూడా. కొంచెం వాకింగ్ చేసినామంటే బాడీలో ఎక్కడికి పోవాలన్నా అక్కడికి పోతే ఫుడ్ అంతా. ఎక్కువసేపు చేయొద్దు, మళ్ళీ కొద్దిసేపు వేయాలి వాకింగ్ కూడా. ఎక్కువసేపు చేస్తే మళ్ళీ అబ్బో పక్కగా అయితే ఎట్లా. సో కొద్దిసేపు చేయాలి అట్లా. మీకు అక్కడ అప్పుడే గుట్ట మార్నింగ్ పూట వ్యూ మస్తు ఉంటుంది తెలుసా. సో గైస్, ఇప్పుడు టైం వచ్చేసి 11:17 అవుతుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం డ్రాయింగ్ చేద్దాం. ఫోటో తీసుకున్నాం, ఒకటి ఫోటో తీసుకుని ట్రై చేద్దాం మనం, అత్త రాదా. టైం వచ్చేసి ఇప్పుడు 11:40 అవుతుంది. ఒక 20 minutes మనం ట్రై చేద్దాం. మరీ అంత చండాలంగా అయితే రాలేదు, ఫస్ట్ కాబట్టి పర్లేదు, మంచిగా వచ్చింది. అప్పుడు 11:40కి స్టార్ట్ చేసిన, టైం వచ్చేసి 11:50 అవుతుంది ఇప్పుడు, అంటే 10 minutes పట్టింది. ఇప్పుడు టైం వచ్చేసి 11:50 అవుతుంది. చలో పండుకుందాం మనం, పండుకొని రేపు పొద్దున్న లేచి మాట్లాడుకుందాం మళ్ళీ. ఇప్పుడు మరీ బాగా ఓవర్ టైం అయింది, పండుకోవాలి. కనీసం ఒక 6 hours అయినా పండుకోకపోతే మళ్ళీ రేపు అంతా అన్ఈజీగా ఉంటుంది. గుడ్ మార్నింగ్ అందరికీ. నైట్ క్యాంపింగ్ టెర్రస్ మీద వీడియో అయిపోయింది. నైట్ కొంచెం లైట్గా సల్వేటెడ్ అయింది మొత్తం,
డే మొత్తం ఎండ కొడతా, నైట్ మొత్తం కొంచెం సలిసలి పెడతా. కలికాలం ఏం చేయమంటారు మరి. 11:30 వరకు అనుకుంటా. కాకపోతే మనం లేట్ అయింది, బాగా లేట్ అయింది. దానివల్ల కొంచెం కళ్ళు గుంజుతాను, కొంచెం హెడేక్ కూడా లేస్తుంది. కానీ ఆ పండుకున్న 5 వరకు మాత్రం కోమా, అసలు సోయిగులే. మధ్యలో 2-3 క్లిప్పులు తీసుకున్నాం కావచ్చు అనుకున్నా. బిల్కుల్ సోయిగులే. ఇప్పుడు నాకు అల్లారం వస్తే లేచి ఇప్పుడు టెర్రస్ మీద నైట్ క్యాంపింగ్ వీడియో ఫుల్ సక్సెస్ఫుల్. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుతా. బాయ్ బాయ్.